అందరికీ నమస్కారం. పరమగురు చరణ సన్నిధి. దానిని మించిన పెన్నిది లేదు ప్రపంచం. మన జీవిత గమ్యం ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటి? మనం ఏ సాధన చేయాలి? మనం సాధన చేసి ఏమి అటైన్ అవ్వాలి? ఇలాంటివన్నీ ఆయనకి తప్ప ఇంకొకరికి తెలియదు. అందుకని గురువు దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాగే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. దాంట్లో 2 ముక్కలు ఏంటంటే తల్లిదండ్రుల పవిత్రత, అలాగే వంశపారంపర్యంగా మనకొచ్చే జన్మ లక్షణాలు, అలాగే గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. అలాంటి ఉంటేనే ఇలాంటి విద్య తెలుస్తుంది, అది తెలియదు. కాబట్టి మనందరం కూడా ఒక రకంగా భాగ్యవంతులం. అలాంటి భాగ్యం మన అందరికీ ప్రసాదించిన ముందర మన తల్లిదండ్రులకి నమస్కరించుకుంటూ, అలాగే గురువుకి నమస్కరించుకుంటూ ఇవాళ కార్యక్రమం మనం పరమగురు చరణ సన్నిధిలో ఈ భగవంతుని చేరే మార్గం గురించి చెప్తున్నారు మాస్టర్ కూఠూమి గారు, జిటి కృష్ణమూర్తి గారి ద్వారా. ఫస్ట్ ది డిస్క్రిమినేషన్, వివేకం. రెండోది డిజైర్లెస్నెస్, కోరికలు ఏమీ లేని స్థితి. మూడోది గుడ్ కాండక్ట్. నాలుగోది లవ్. డిస్క్రిమినేషన్ లో చాలా చిత్రమైన సంఘటన ఒకటి ఉంది, అది చెప్పుకోవడం ఎందుకో మిస్ అయ్యాను. అదేంటంటే మనుషులకే ఉంటుంది డిస్క్రిమినేషన్, అంటే జంతువులకు కూడా ఉంటుంది. కిందసారి చెప్పుకున్నాం చూసారా, పులి గడ్డి పెట్టామనుకోండి తినదు, ఆవు మాంసం పెట్టింది అనుకో తినదు. అలాగా ఒకళ్ళు ఏం చేశారంటే ఒక పార్టీలో వాడి ఇంట్లో ఉన్న చింపాంజీకి వాడు తాగుతూ కాస్త విస్కీ తాగిచ్చారు. తాగిస్తే తాగి కింద పడిపోయి దొర్లి అలా పడుంది. 15 రోజుల పాటు బాగలేదు దానికి. నెక్స్ట్ మళ్ళీ కూర్చుని మళ్ళీ ఇచ్చారు దానికి. మిగతా వీళ్ళందరూ తాగుతున్నారు. అదేం చేసిందంటే దాన్ని తీసి వాళ్ళ మొహానికి వేసి కొట్టింది. దానికి భాష రాదు కదా, మనం భాష వచ్చి అనుకుంటాం, మనం సివిలైజ్డ్ అనుకుంటాం, మనం కల్చర్డ్ అనుకుంటాం, మనకు ఎన్నో తెలుసు అనుకుంటాం. మన ఆరోగ్యం చెడగొట్టి మనం తీసుకుంటాం అనే జ్ఞానం మనకు లేదు అని ఆ జంతువు నిరూపిస్తుంది కదా. డిస్క్రిమినేషన్ ఉంది చూసారా. మరి అలాగే ఒక జీవితం వేస్ట్ అయిపోతుంది గురువు చరణ సన్నిధి దగ్గర ఉండి మనం నేర్చుకోకపోతే. మన జీవితం వేస్ట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ బాడీ చాలా కష్టం, ఎందుకంటే దేవతలు తయారు చేస్తారు ఈ శరీరం. పితృదేవతలు ఉంటారు, అలాగే బర్హిషదులు ఉంటారు, అగ్నిశ్వాత్తులు ఉంటారు. వీళ్ళందరూ పేర్లు అన్ని మన థియోసాఫికల్ సొసైటీలో చాలా విస్తృతంగా బుక్స్ ఉన్నాయి వీటి మీద. అవన్నీ దేవా కింగ్డమ్ అంటాం. ఆ దేవతలు ఎంతో మంది పనిచేస్తే మనకి ఈ శరీరం వస్తుంది. ఊరికే అప్పనంగా రాదు. తల్లిదండ్రులు కలిశారండి వచ్చిందంటే అని పై మాట. సో భగవంతుడు దేవతల ద్వారా మనకి ఈ శరీరాన్ని కల్పించినందుకు ఆయన చేరే మార్గంలో మనం మొట్టమొదట డిస్క్రిమినేషన్ చెప్పుకున్నాం, డిజైర్లెస్నెస్, గుడ్ కాండక్ట్. ఇప్పుడు లవ్ లోకి వచ్చింది. లవ్ అంటే ఏమిటో చాలా కష్టమైన విషయం. మనకు తెలిసేదంతా మమకారం, మనకు తెలిసేదంతా మోహం. భర్త మీద భార్యకున్న ప్రేమ, అలాగే భార్య మీద భర్తకున్న ప్రేమ, అవి వాళ్ళ ఆకారం చూసో, అందం చూసో, లేకపోతే ధనం చూసో, లేకపోతే పలుకుబడి, ఇలా రకరకాల యార్డ్ స్టిక్స్ ఉంటాయి, కొన్ని కొలబద్దలు ఉంటాయి. దాని ప్రకారమే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటున్నారు తప్ప నిజమైన ప్రేమ అనేది ఎలా ఉంటుంది చాలా కష్టమైన విషయం తెలుసుకోవడం. మెల్లిగా తెలుస్తుంది మనకు నిజమైన ప్రేమ అంటే. అలాగే పిల్లల్ని పెంచడం, వీళ్ళు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత మనకు పనికి వస్తారు. ముసలితనం అప్పుడు మొన్న చూస్తారేమో వీళ్ళు అనుకుని పెంచడం తప్పు కాదు, కానీ అది పూర్తిగా గురువుల దృష్టిలో ప్రేమని డెఫినేషన్ ఇస్తారు. అది కాదు, కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కొంచెం హార్డ్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ బాధ్యత అది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చూడటం బాధ్యత. అది మనమే ఎక్స్పెక్ట్ చేయగలేదు. ఒక కారణం అంటే ఇదిగో ఈ కారణం వల్ల నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను అలా చెప్పకుండా ప్రేమించడం, అలాగే ఏ సంబంధం లేకుండా ప్రేమించడం, ఇలాగ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్యూర్ లవ్ అంటాం. విశుద్ధమైన ప్రేమ అనమాట. విశుద్ధమైన ప్రేమ ఉన్నవాడికి ఈ సృష్టి మొత్తం స్నేహితులుగానే కనిపిస్తుంది, స్నేహపూర్వకంగా కనిపిస్తుంది. విశుద్ధమైన ప్రేమ మన మనసులో, మన హృదయం అంతా నిండితే మనకు ఈ సృష్టిలో ఏది శత్రువుగా, ఏది
భయంకరమైన సర్పాలు వచ్చినా, పులులు వచ్చినా, సింహాలు వచ్చినా పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు తన జీవిత చరిత్రలో రాసుకుంటారు. ఆయన మొట్టమొదటిసారి హిమాలయ యాత్రలకు వెళ్తున్నారు. అందరూ కిందకి దిగి వచ్చేసే టైంలో చలికాలంలో ఈయన హిమాలయాలు ఎక్కుతున్నారు. అప్పుడు ఎదురుగుండా సింహాలు, పులులు, అలాగే తోడేళ్లు, లేకపోతే ఎలుగుబండ్లు ఇలాంటివన్నీ ఎదురుగుండా వస్తున్నాయి ఈయనకి. ఈయన ఏం చేశారు, అక్కడ క్లియర్ గా రాశారు, విశుద్ధమైన ప్రేమ భావంతో నేను రోడ్డుకి ఒక పక్క నుంచి వాటికి చోటు ఇచ్చాను. అవి వెళ్ళిపోయి నన్ను చూస్తూ అలాగా ఏం చేయలేదు. మనకైతే దడ వచ్చేస్తుంది. ఎందుకంటే విశుద్ధమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, నీలోనూ ఉన్నది నాలోనూ ఉన్నది ఒకటే అని ధ్యానంలో బాగా నిష్ట కుదరాలి. బాగా ధ్యానంలో కుదిరి అవతల వాళ్ళు కూడా భగవంతుడిని చూడాలి. ఎలా చూస్తామండి అవతల వాళ్ళు భగవంతుడు ఎలా కనిపిస్తాడు నాకంటే, దానికి గుర్తుగానే మనం దీపాన్ని వెలిగిస్తాం. దీపం వెలిగిస్తే ఆ దీపం ఎలాగైతే కనిపిస్తుందో అవతల వాళ్ళు భగవంతుడు కూడా అలాగే కనిపిస్తాడు. అలాగే ఏ అనుమానం లేదు. అది ముందర మనకు కనిపిస్తుంది. ముందర మనలో దీపస్వరూపంగా భగవంతుడు కనిపిస్తాడు. అది నువ్వే. అదే అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది. దాన్ని నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక అని మా శ్రీకే గారు ఇచ్చారు. మే ది లైట్ ఇన్ మీ బీ ది లైట్ బిఫోర్ మీ, మే లెర్న్ టు సీ ఇట్ ఇన్ ఆల్. మనం ప్రయత్నించాలి, అందరిలో ఉన్న భగవంతుని చూడాలని ప్రయత్నించాలి. అలా ప్రయత్నం చేయటానికి బేసిస్ లవ్. అసలు ఈ పుస్తకం మొత్తం ఏం చెప్తుంది, సేవ చేయమని చెప్తుంది. సేవ చేయాలంటే ప్రొపెల్డ్ బై లవ్. ప్రేమ లేదనుకోండి మనం ఏ పని చేయం. ఒకరికి సహాయం చేయాలన్నా, ఒకరికి ఏదన్నా ఒక ఉపకారం చేయాలన్నా అవి ఇవి కాదు. అసలంటూ మనం ఒక కార్యక్రమంలో దిగాలన్నా ఆ కార్యక్రమం మీద మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆ చెప్పిన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ చెయ్యము. సో లవ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఎనీ సర్వీస్. అందుకని దీనికి ఈ లవ్కే ఇంకో పేరు ఏంటంటే భక్తి. భక్తి అంటే ప్రేమ. కానీ పంచదార తీయగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఈ భక్తిని అనుభవిస్తే తెలుస్తుంది. భక్తి ఎంత మధురంగా ఉంటుందో, ఎంత మాధుర్యంగా ఉంటుందో అది అనుభవిస్తే తెలుస్తుంది. ఈ డిస్క్రిమినేషన్, డిజైర్లెస్నెస్ చెప్పుకున్నాం చూసారు, అవి ఎక్కడికి దారి తీస్తాయంటే మనకు డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల సమర్పణ చేసుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. ఓహో ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, అది కదా డిస్క్రిమినేషన్. ఇది చేయవలసినవి, ఇది చేయదలచినవి. చేయదలచినవి చేయకూడదు, చేయవలసినవి చెయ్యాలి. చేయకూడనివి మానేయాలి, చేయవలసినవే చెయ్యాలి. ఏది చేయమంటారు, ఏది చెప్తున్నారు గురువు అది చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ జీవితాన్ని మొత్తాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం అంటే ఏమిటో అర్థం. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, నేను ఇలా బతకాలి, ఇలా జీవితం ఇలా గడవాలి, ఈ మార్గంలోనే ఆనందం, సుఖం, శాంతి ఉన్నాయి అనేది డిస్క్రిమినేషన్ వల్ల వస్తుంది. మరి ఇంకా డిజైర్లెస్నెస్ వల్ల ఏమొస్తుందంటే ఎప్పుడైతే మనం మనస్సు సమర్పించుకున్నామో అప్పుడు వచ్చేది సుఖము, శాంతి. గురువుకి మనం ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టే నడుస్తాను, నువ్వు చెప్పినట్టే నా జీవితాన్ని మలుచుకుంటాను అన్నావు, అప్పుడు సమర్పణ అయింది. ఆ సమర్పణ అవ్వటం వల్ల ఏమవుతుందంటే చిత్రంగా ఏమవుతుందంటే గురువుకి మనం సమర్పించుకున్నప్పుడు మనకు ఎన్నో కోరికలు ఉండొచ్చు. మనకు తెలియకుండానే కోరికలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. గుర్తు కూడా ఉండవు, ఇది కోరుకున్నాను నేను అనుకుంటాం. అలాగా కోరికలని వాటిల్లోంచి బయటపడేస్తాయి. అంటే ఏంటి కోరికల్లోంచి బయటపడేసి ఏంటి, అన్నమయ కోశానికి సంబంధించి భౌతిక శరీరం, ఆ పైన అన్నమయ కోశం, ఈ రెండు కలిపి అంటే ఎథరిక్ డబుల్ అంటాం. ఎథరిక్ బాడీ ప్లస్ ఫిజికల్ బాడీ, ఈ రెండింటికి సంబంధించి ఏంటంటే అలవాట్లు బట్టి నడుస్తుంటుంది శరీరం. ఫలానా టైంకి పడుకోవాలి, ఫలానా టైంకి తినాలి, ఫలానా వస్తువులే పడతాయి నాకు, ఫలానా వస్తువులు పడవు, ఇలాంటివి రకాలు ఉన్నాయి. అలాంటి ఒక ఫిజికల్ బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది, అది ఒప్పుకోదు. అన్నిటికీ ఫిజికల్ మైండ్ అన్నిటిని యాక్సెప్ట్ చేయదు అంత తొందరగా. అందుకని మనం చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్చుకుంటే అవి బాడీ దాన్ని కంటిన్యూ చేస్తుంది, అవి సంస్కారాలుగా మారుతాయి. అలాగే డిజైర్లెస్నెస్ అన్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేది యాస్ట్రల్ బాడీ, కామమయ శరీరం. కామమయ శరీరంలో అన్ని కోరికలే ఉంటాయి. అవి ఏమవుతుందంటే మన చైతన్యం ఉన్నత స్థాయికి ప్రేమ అనే చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఇవాళ, లవ్, ఆ దివ్య ప్రేమను అందుకోవాలంటే ఇవన్నీ అడ్డుపడుతుంటాయి. ఇవన్నీ ఈ మన కోరికలు అడ్డుపడుతుంటాయి, మన అలవాట్లు అడ్డుపడుతుంటాయి. అలవాట్లు ఎలా అడ్డుపడతాయి, రోజు 6ంటికి ప్రేయర్ చేయాలి, లేకపోతే రోజు 6ంటికి భారత సమాజ్ పూజ చేయాలి. 6ంటికి లేవలేమండి, పోనీ 7ంటికి చేస్తాం.
చేస్తాం అసలు అంటూ, అంతే తప్ప ఆర్ఈడి చేయం. అంటే బాడీ సహకరించదు అనమాట. సహకరించిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఈడి చేయాలి. ఎప్పుడన్నా ఒక రోజు తేడా వచ్చింది అనుకోండి, బాధపడక్కలేదు. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అలా ఇబ్బంది రాకుండా బాడీకి ట్రైనింగ్ ఇవ్వాలి మనం. అలాగే మన కోరికలు, నాకు రకరకాల అవి అవి ఆస్వాదించాలి, ఇవి తెలుసుకోవాలి, ఆ ఊళ్ళు చూడాలి, ఈ ఊళ్ళు చూడాలి, అక్కడ అంత అందంగా ఉంది, ఇక్కడ ఇంత అందంగా ఉంది, అక్కడ ఏవో గోవాలో రకరకాల ఐస్ క్రీములు దొరుకుతాయి, అవి తినాలి, అయితే ఇంకో చోట ఏవో తాగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికోసం తిరిగేవాళ్ళు, తినేవాళ్ళు, తినడానికి కోసం వెళ్ళేవాళ్ళు బోడు మంది ఉంటారు. టూరిస్ట్ సెంటర్లు అని వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అక్కడ ఏ ఊరు చూడటానికి? ఆ సముద్రం, ఆ కొండలు, ఆ జలపాతం, ఇవే కదా. కానీ ఇంకా చెప్పకుండా పైకి ఏంటంటే లోపల కోరికలు కొన్ని ఉంటాయి, అవన్నీ తీర్చుకోవటానికి. అలా కామమయ శరీరం ఏం చేస్తుందంటే మనం దివ్యమైన మార్గంలో వెళ్ళడానికి లేకుండా అడ్డుపడుతుంది. సో డిజైర్లెస్నెస్ వల్ల ఏమవుతుందంటే శాంతి వస్తుంది. శాంతి అనేది అన్నిటికీ బేసిస్. మనకి ఎన్ని రావాలన్నా మనలోకి శాంతి అనేది ఫస్ట్ బేసిస్. అది ఆ బేస్ ఉంటే తప్ప మనకి ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఉంటే తప్ప మన ఆధ్యాత్మిక జీవితం మనం ఈ మార్గంలో ముందరకు వెళ్ళలేదు. ఎంతో మంది జీవితాల్లో అనంతమైన శాంతి అవతరించిన తర్వాత వాళ్ళ జీవితాలు మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరవిందులు, ఆయన ఫారెన్ నుంచి వచ్చి ఇండియాలో దిగంగానే ఒక ప్రశాంత స్థితి వచ్చింది నాకు అని రాసుకుంటారు. అలాగే ఈకే మాస్టర్ అని రాస్తారు, మద్రాసులో పార్థసారథి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అనంతమైన శాంతి నాలోకి అవతరించింది అని చెప్తారు. అలాగా మనందరి జీవితాల్లో కూడా భగవంతుడు మనకి ఆయన అనుగ్రహాన్ని చూపించాడు అంటానికి గుర్తు ఏంటంటే అనంతమైన శాంతి వస్తుంది. ఆ రోజు నుంచి దేనికి చీకు చింత ఉండదు, దిగులు ఉండదు, భలే ఉత్సాహంగా ఉండదు జీవితం. అవన్నీ పోతే నీరసంగా, నిరుత్సాహంగా, నిస్సారంగా ఉంటుందేమో జీవితం అని అనుకోకూడదు. చాలా బాగుంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం, ఒక లక్ష్యం కోసం మనం పనిచేయడం అనేది మనకు వస్తుంది. అలాగా ఈ సుఖం కావాలంటే సమర్పణ బుద్ధితో జీవించాలి. డిజైర్లెస్నెస్ ఎందుకంటే సమర్పించుకొని వారు చెప్పిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అప్పుడు మనకు సుఖం అనేది లభిస్తుంది. అశాంతస్య కుత సుఖం అని కృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట, క్వశ్చన్ లాగా, క్వశ్చన్ మార్క్. అశాంతస్య కుత సుఖం అని అడుగుతారు. అశాంతి ఉన్నవాడికి సుఖం లేదు. కాబట్టి మొట్టమొదటి గురువు ఏమి ఇస్తాడంటే మనకు శాంతిని ఇస్తాడు. ఆ శాంతి ఎలా వస్తుందో చెప్తుంది. కాబట్టి డిజైర్లెస్నెస్ వల్ల శాంతి వస్తుంది. ఆ శాంతిని సుఖానికి దారితీస్తుంది. సుఖం అత్యంతికం. సుఖం అనేది చాలా 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 విశేషంగా, అది ఒక్కటే ఉంటుంది. సుఖాలు అనేవి ఉండవు, సుఖం ఉంటుంది. ఆ సుఖంలో మనం ఉంటే భగవంతుడితో ఉంటాం. అలాంటి స్థితి మనకు ఆనందం వల్ల వస్తుంది. ఆ ఆనందం దగ్గరికి ఎలా వెళ్ళడానికి మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండటం వల్లే మనం సర్వీస్ చేస్తాం. అలా చేస్తే, ఈ భక్తితోటి, ఈ ప్రేమతోటి మనం సాధన చేస్తే వాసుదేవ సర్వం ఇది, ఈ మొత్తం అంతా భగవంతుడనే జ్ఞానం మనకు వస్తుంది. అది వస్తేనే మనం ముందర వెళ్ళగలం. వాసుదేవ సర్వమితి అనేది ఎలా వస్తుందంటే సాధన. ఈ సమస్త జీవులు నాయందున్నారు, నేను అందరిలో ఉన్నానని ధ్యానం చేయాలి. మనం విడిగా లేము. అక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా సరే అహంకారం, అంటే నేను 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 అనేది విడిగా లేదు. అందరిలోనూ ఉన్నాడు ఒకడే భగవంతుడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకుంటాం, వింటాం, రకరకాల పనులు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, గర్వీగుతాం, అహంకరిస్తాం, గర్విస్తాం, అన్ని చేస్తాం. ఆయన తప్పకుంటే పడుకుంటాం. కాబట్టి మనం వాసుదేవ సర్వమిది అనే దర్శనంతోనే తర్వాత స్టెప్కి వెళ్ళగలం. అందుకని అలా రావాలండి మనం ప్రేమ ఉండాలి. ఎవరి మీద ఉండాలి ప్రేమ? ఈ సృష్టి భగవంతుడి స్వరూపం అని, భగవంతుడి స్వరూపం ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు, అలాగే అలా దర్శించిన గురువు చెప్తున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ గురువాక్యమే మెయిన్. భగవంతుడు చెప్పాడు, అది ఆల్రెడీ గురువు గారు చేశారు, మనకు చెప్తున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. మనం ఎంత గట్టిగా గురువుని నమ్మితే మనకు అంత చక్కగా జీవితంలో ఉన్న కష్టాలన్నిటి నుంచి బయటపడతాం. అంత చక్కగా మన జీవితం మళ్ళీ సాఫీగా నడుస్తుంది అనమాట. అంతకుముందు చిరాకుగా ఉన్న ఏమన్నా కూడా అవన్నీ పోతాయి, పోయి హాయిగా జీవిస్తాం. అందుకని ఈ ఈ ప్రేమకి
మామూలు ప్రేమ అంటే మమకారం, పొజిటివ్నెస్ అని ఉంటుంది చూసారు. ఆ పొజిటివ్నెస్ గా ఉన్న ప్రేమ కాకుండా, అలాగే ఒక వ్యక్తితో కానీ ఒక కారణంతో కానీ సంబంధం లేకుండా ఉన్న ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది, అలా కాకుండా మామూలుగా ఉంటే ప్రేమ ఎలా ఉంటుంది. దాని చిన్న కొలబద్దు ఉంది. అదేంటంటే హక్కుల కోసం మనం మాట్లాడుతూ ఉంటే అది ప్రేమ కాదు. అలా కాకుండా బాధ్యతల కోసం మనం మాట్లాడుతుంటే, మన పిల్లల్ని మనం బాధ్యతగా పెంచామా లేదా, వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలి. ఏదో అన్నం పెట్టాము, బట్టలు ఇచ్చాము ఇది కాదు. అవి ఎలాగా చేయాలి, నాకు ఎవరేం చేస్తారు, నాకు ఏమైనా పనులు సదుపాయాలు అవి ఉన్నాయి లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే మనం హక్కుల కోసం పోరాడుతున్నట్టు, మనలో ఇంకా ప్రేమ ఉన్నట్టు కాదు. మమకారం ఉండొచ్చు, లేకపోతే మోహం ఉండొచ్చు, వ్యామోహం ఉండొచ్చు, అంతే తప్ప అది ప్రేమ కాదు. కానీ ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నేనేం చేయగలను, వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ అని అడగగలిగాం అనుకోండి, మీకు ఏమన్నా నేను చేయగలనా. షిరిడి సాయి ఉంటారు, మాట్లాడితే నేను ఏమన్నా నీకు సహాయం చేయగలనా అని అడుగుతారు. సహాయం చేయగలిగిన వాడు ప్యూర్ లవ్ ఉన్నవాడు. ఎవరు పడితే వాళ్ళు సహాయం చేయలేరు. డబ్బులు ఉన్నంత మాత్రం సహాయం చేస్తారు అనుకోకూడదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసింది చెప్పడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి తెలిసిన జ్ఞానమే పక్కాగా చెప్పరు, వాడికి వచ్చేస్తుందేమో. మనకు వచ్చింది అవతల వాళ్ళు చెప్తే నష్టం. విద్య వలన ఏమవుతుందంటే, విద్య ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. ఆ సూత్రం మర్చిపోయి, నాకు తెలిసింది వీడు చెప్తే వీడు నా అంతటి వాడు అయిపోతాడేమో, నాకంటే పెద్దవాడు అయిపోతాడేమో, నాకు పోటీ వచ్చేస్తాడేమో అని కొందరు ఏం చేస్తారంటే ట్రేడ్ సీక్రెట్స్ లాగా దీంట్లో కూడా కొన్ని దాచుకుని కొన్ని చెప్తుంటారు. అలాంటి పరమ గురువు అనేవాడు అలా చేయడు. నిజమైన గురువు అలా దాచుకోడు. ఇది తన ఎంతటి వాడు తన శిష్యుణ్ణి అంతటి వాడు చేస్తాడు. తన శిష్యుడు ఇంకా ఎదిగితే ఇంకా సంతోషిస్తాడు. బా నన్ను మించిన గురువును మించిన శిష్యుడు అయ్యాడు, నన్ను మించిన వాడు అయ్యాడు. అలాగ మనం ఏమి చేయగలను, ఏమి సమర్పించుకోగలను అని మనం ప్రశ్న వేసుకుంటే, గురువు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మన టైం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలాగే మన దగ్గర ఉన్న వనరులు, టైం తర్వాత ఏంటి, మనీ చాలా అవసరం. ఇవన్నీ ఖర్చు పెట్టాలి, కొన్ని పుస్తకాలు ప్రింట్ చేయాలి, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, ఇలాంటి అన్ని తిరుగుతూ ఉండాలి కదా ప్రచారం చేయడానికి. వాటిలన్నిటికీ మనీ ఈజ్ నీడెడ్. అందుకని సమయదానము అంశదానం అని ఇచ్చారు. ఈ సమయదానం అంశదానం అని ఇవి రెండు చేస్తే చాలు. మనం నిజంగా మన దివ్య జ్ఞాన సమాజం మీద ప్రేమ ఉంటే మన సమయాన్ని కేటాయించాలి, అలాగే మన ధనాన్ని కేటాయించాలి. ఇంకా మనకు పలుకుబడి ఉంటే ఆ పలుకుబడి ద్వారా ఈ దివ్య జ్ఞాన సమాజ కార్యక్రమాలు ఇంకా బాగా విస్తృతంగా జరగడానికి దోహదపడాలి. ఇవి చేస్తే మనకు నిజమైన ప్రేమ ఉంటుంది. ప్రపంచానికి మంచి వాళ్ళ అవసరం ఉంటుంది తప్ప గొప్ప వాళ్ళ అవసరం లేదు. గొప్ప అయితే ఏంటి లాభం, గొప్ప అంటే తాడి చెట్లు ఆడింది అనమాట. గొప్పవాడు వీడంటే పొడుగు అలా పెరిగాడు, తాడి చెట్టు నీడ ఇవ్వదు. దానికి ఎంత ఉంచాను అనుకోండి, పొరపాటున తాడిపండు ఏమన్నా ఎత్తున పడితే దెబ్బ తగులుతుంది. అలాగా కాకుండా ఒక మర్రి చెట్టు లాగా విస్తరించాడు అనుకోండి, మర్రి చెట్టు నీడిస్తుంది, ఎంతో మందికి చల్లటి నీడని ఇవ్వడంతో పాటు ఎన్నో జీవులు ఆ చెట్టు మీద జీవిస్తూ ఉంటాయి. రకరకాల పక్షులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అన్నిటికీ నీడ కల్పిస్తుంది, అన్నిటికీ ఆశ్రయం ఇస్తుంది. అలాగా నిజమైన మనం ఆ సాధన చేసుకొని గురువు చెప్పిన మార్గంలో నడుస్తుంటే చాలా మందికి మనం నీడనిచ్చే వాళ్ళంగా, చాలా మందికి మనం సహాయం చేయగలిగిన స్థితిలో, చాలా మందికి మనం ఆశ్రయిస్తే, వీళ్ళని ఆశ్రయిస్తే పర్వాలేదు అని భరోసా ఇవ్వగలిగిన స్థితిలో మనల్ని గురువు ఎలాగైతే తన జ్ఞానంతో ప్రేమతో ఈ సృష్టి మొత్తంలో అందరి జీవుల్ని రక్షిస్తూ ఉంటాడు, సాధన చేసి అందరినీ ఉద్ధరించడానికి తన శక్తులన్నింటినీ ఖర్చు పెడుతుంటాడు, అలాగే మనల్ని కూడా తయారు చేస్తాడు అనమాట. అందుకని ఇక్కడ గురువు గారు ఒక మాట చెప్తారు. అదేంటంటే ఎవరికి వారు వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ముఖ్యంగా ఒక్కటే వేసుకోవాలి, నాకేం కావాలి అంటే చాయిస్. ఒకటి ఇచ్చారు చాయిస్, ఏంటంటే పదార్థం వైపు నువ్వు తిరుగుతాయా, పరమార్థం వైపు తిరుగుతావు. ఈ భౌతిక సుఖాల వైపు వెళ్ళి ఇంద్రియ సుఖాలకి లోబడి నీకు ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటావా,
భగవంతుడి వైపు నీ మనస్సును తిప్పి సాధన చేసుకుని నీలోనే ఉన్న భగవంతుని దర్శించి ఆ భగవంతుడి ఆజ్ఞ ప్రకారం జీవిస్తాం. ఇంకేం కావాలి? దాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది. చాలా మంది తెలియకుండానే ఇలాగే చేస్తారు. ఎవరైనా ఇలాగే చేస్తారు. తనకేం కావాలో ముందరే అనుకుంటారు. చదువుకునేటప్పుడే అనుకుంటారు కొంత, నేను ఫారెన్ వెళ్ళిపోవాలి, ఇండియాలో ఉండకూడదు. కొందరు అనుకుంటారు ఎంత ఖర్చు అయినా సరే, ఏమైనా సరే, కష్ట నష్టాలు వచ్చినా నేను ఇండియాలోనే ఉంటాను, ఫారెన్ ఆ ఛాన్స్ వచ్చిన వాడు తల్లిదండ్రులకి చూసుకుంటూ ఇక్కడ భారత భూమికి సేవ చేస్తాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తప్పేం లేదు. ఇవేమి కాకుండా అసలు ముందర భగవంతుడిని నేను చూడాలి, అది నాకేం కావాలంటే నేను భగవంతుడిని చూడాలి. వివేకానందుడు అడిగినట్టు మనం అడగగలిగాం. లేకపోతే రమణ మహర్షి గారు అన్నారు చచ్చిపోతే ఏమవుతుంది అనుకున్నారు, వెంటనే ఆయన శరీరం బిర్ర బిగిసిపోయింది, చచ్చిపోయిన వాడు బిగిసిపోయినట్టు, ఊపిరి ఆడలేదు. ఆ సందర్భంలో ఏమైందంటే ఆయన శరీరంలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి గాలిలో నుంచొని చూసుకుంటారు, కింద శరీరం పడుకుని ఆయనేమో గాలిలో. ఓహో, చచ్చిపోతే ఏమవదు, నేను విడిగా ఉంటాను అనమాట, నేను ఉంటాను, శరీరం ఇలా ఉంటుంది, సో నాకు చావు లేదు అని చిన్నప్పుడే తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ తర్వాత ఇల్లు వదిలేసి అరుణాచలం వచ్చి తపస్సు చేశారు. నేనెవరు ప్రశ్న, నేనెవరు అని ప్రశ్న వింటాక బాగుంటుంది. నేను అనే ఆలోచన ఒకటి చూసారే, మనం లేవంగానే నిద్ర, నేను సీతారాం, నేను శాస్త్రి, నేను ఫలానా రామ్మోహన్, ఇలా రకరకాలుగా అనుకుంటాం. ఆ నేను అనే భావం ఎక్కడ పుడుతుందో దాన్ని గమనించాలి. అది గాయత్రి అంటే అదే. మన భావాలన్నిటికీ మూలం ఏదైతే ఉందో, ఏ భావం అయినా సరే అదన్నిటికీ మూల స్థానం ఎక్కడుంది అని మనం గమనించి పట్టుకోగలగటం అంటే ఏంటి? ఆ ప్రదేశంలో మనం సాగిపోతుంది అనమాట. మన లోపల ఒక కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రం గాయత్రి అనమాట. అది మనలోనే ఉంది, అది నీలోనే ఉంది, బయట ఎక్కడో లేదు, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంది గాయత్రి. ఆ కేంద్రానికి ఉన్న లక్షణం ఏంటంటే అక్కడి నుంచి అన్ని భావాలు దాంట్లోంచి బయటకు వస్తాయి. సో భావాలన్నిటికీ మూలమైనది ఏది? దాంట్లో ఉండాలి మనసు ఉంటే అది గాయత్రి అవుతుంది. అలా ఉండి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఈ సృష్టి మొత్తానికి మంచి జరగాలని సత్సంకల్పంతో గాయత్రి చేయాలి. చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకు గాయత్రి అనుగ్రహం వర్షిస్తుంది. ఇలాగే గురువు ఇవన్నీ చెప్తారు అనమాట. ఎందుకు చెప్తారు? మన మీద ప్రేమతో చెప్తారు. ఇన్ని విషయాలు చెప్పేస్తే వీడు కూడా నా అంతటా అయిపోతారేమో అనుకోరు. అయితేనే సంతోషం ఆయనకి, అయ్యో నా అంతటి వాడు అవలేదే ఇంకా అని బాధపడతారు. సో ఈ ఎన్నో రకాల యోగాభ్యాసాలు చేసిన, ఇప్పుడు చెప్పుకున్న సాధనలు చేసిన, అంటే గాయత్రి నాలోనే ఉంది, అన్ని భావాలకు మూలస్థానం అదే అని ప్రజ్ఞను అక్కడి నుంచి జపం చేసిన, అలాగే ఈ శరీరం నేను కాదు, నేను విడిగా ఉన్నాను, నేననే స్థానం, నేను ఎవరైనా ప్రశ్న వేసుకున్నాను, ఆ అనుభవం వచ్చింది. అలాంటి యోగా సాధన చేసిన, ఏ రకమైన యోగ సాధన చేసినా అది పరిపూర్ణం అవ్వాలంటే ఒక్కటే కండిషన్ ఉంది. వంట ఎంత బాగా చేసినా చిటికెడు అంత ఉప్పు వేయలేదు అనుకోండి, రుచి రాదు కదా. ఉప్పు లేక రుచి పుట్టునటయ్యా భాస్కర అని పద్యం ఉంది, భాస్కర శతకం. దాంట్లో అంటాడు ఉప్పు లేక రుచి పుట్టునటయ్యా, అంటే దాంట్లో రుచి ఉంటుంది, బయటికి రావాలనుకోండి కొంచెం ఉప్పు వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగా మన లైఫ్ లో జరుగుతుంది, మనం చేస్తున్న ఇవన్నీ కూడా దినచర్య మొత్తం భక్తిగా సమర్పణ జరగాలి. అలా చెయ్యాలంటే యోగాభ్యాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మనం యోగాభ్యాసం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పిన గురువు గారు చెప్పినవన్నీ విని అవునండి బాగుంది, నేను యోగాభ్యాసం చేస్తా అయితే అని మనం ఒక నిర్ణయానికి వచ్చాం. అది ఎప్పుడు బాగా జరుగుతుంది? ఎప్పుడు యోగాభ్యాసం ప్రారంభం అవుతుందంటే మన జీవితం మొత్తం, అంటే మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నా, రకరకాల వ్యాపకాలు ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నా కూడా ఈ దినచర్య మొత్తం కూడా భక్తిగా భగవంతుడికి సమర్పణ జరిగింది. అంటే పిల్లవాడికి అన్నం పెడుతుంది అనుకోండి, నా పిల్లవాడికి అన్నం పెడుతుందని వీడు తింటలేదు, పరిగెట్టిచ్చేస్తున్నాడు, అటు ఇటు ఏడిపిచ్చేస్తున్నాడు, అలా అనుకోకూడదు. భగవంతుడికి అన్నం పెడుతుంది, సింపుల్. ఏముంది, అన్నం పెట్టేది పిల్లాడికే, కానీ భావం, ఆ భావంలో చిన్న మార్పు వల్ల ఏమవుతుందంటే అది సమర్పణగా మారిపోతుంది. పరమహంస గారి దగ్గరికి, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. వచ్చి నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం కుదరటం లేదు,
దాంట్లో మాటిమాటికి నా మనవడే కనిపిస్తున్నాడు స్వామి, నేను ఇప్పుడు ఎలాగ నాకు కుదురుతుందంటే, అన్ని రూపాలు భగవంతుడే అని చెప్తున్నాం కదా, నీ భగవంతుడు ఆ నీ మనవడి రూపంలో లేడని ఎందుకు అనుకుంటావు, నీ మనవడే కృష్ణుడు అని ధ్యానం చేసుకో అని చెప్పారు. వెంటనే ఆవిడికి ధ్యానం బాగా కుదిరింది. మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో వాళ్ళు దేవుడు కాదు, ఎక్కడో ఉన్నాడు దేవుడు, మన ఇంట్లో వాళ్ళు ఏం కాదు, హిమాలయాల్లో ఉన్నాడు, లేకపోతే భద్రకావనంలో ఉన్నాడు, లేకపోతే ఉడుపులో ఉన్నాడు, లేకపోతే అన్నవరంలో ఉన్నాడు, లేకపోతే తిరుపతిలో ఉన్నాడు అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ ఇంట్లో వాళ్ళని ముందర భగవత్ స్వరూపులుగా చూడటం ప్రాక్టీస్ చేయి. మొట్టమొదటి ఎలా ఉంటుంది, రామకృష్ణ పరమహంస గారే చేశారు. ఆ శారదామాతని సాక్షాత్తు పరాశక్తిగా ధ్యానం చేశారు. చిట్ట చివరిగా రాజరాజేశ్వరిగా చేసి తనకున్న శక్తి అంతా ఆవిడకి కూడా ఇచ్చారు. అలాగా ప్రాక్టీస్ చేయడానికి కారణం ఏంటంటే, మనం కూడా మన ఇంట్లో వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని భగవత్ స్వరూపులుగా భావించడం ప్రారంభించాలి. అన్నగారు ఉన్నారనుకోండి, అన్నయ్య కరెక్ట్, శరీర రీత్యా ఆయనకి నాకు అన్నయ్య అనే బంధం ఉంది. కానీ మనం ప్రాక్టీస్ మొదలెట్టాం, ఈ అన్నయ్య రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్నయ్యగా ఉన్నాడు, అలా తిప్పాలి. అన్నయ్యగా ఉన్నాడు కరెక్ట్, కానీ భగవంతుడు అన్నగా ఉన్నాడు, భగవంతుడు భార్యగా ఉన్నాడు, భగవంతుడు భర్తగా ఉన్నాడు, భగవంతుడు పిల్లవాడి రూపంలో ఉన్నాడు, భగవంతుడు నాన్న రూపంలో, భగవంతుడు అమ్మ రూపంలో, భగవంతుడు నా స్నేహితుడి రూపంలో, భగవంతుడు నా ఇంట్లో సేవ చేస్తున్నాడు. మనం సర్వెంట్స్ని పెట్టుకుంటాం కదా, మనకు ఓపిక ఉండదు. అక్కడ కూడా వాళ్ళు భగవంతుడి రూపాలే అని ధ్యానం చేయటం మొదలు పెట్టాలి. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, భగవంతుడి రూపంలో మనం స్టాండర్డ్ గా ఉండిపోతాం. మనకు వాళ్ళకు ఉన్న ఫిజికల్ బాడీ రిలేషన్స్ మెల్లిగా పక్కకు ఉంటాయి. అన్న అనేది తగ్గి భగవంతుడు అనేది ఎక్కువ అవుతుంది, భార్య అనేది తగ్గి భగవంతుడు అనేది ఎక్కువ అవుతుంది, భర్త అనేది తగ్గి భగవంతుడు అనేది ఎక్కువ అవుతుంది. అలా మెల్లిమెల్లిగా 50%, 60%, అలా అయ్యి 100% అవుతుంది. ఎంతో కాలం పట్టదు. ప్రాక్టీస్ చేయడం మొదలైతే చాలా తొందరగా భగవంతుడు చూస్తుంటాడు. మన శ్రద్ధ బట్టి మనకు ఎప్పుడు కూడా రిజల్ట్స్ ఉంటాయి, అంతే తప్ప ఏమో ఇది చేస్తే ఎంతకాలంగా అవుతుందో అలాగే ఏవి దిగులు పెట్టుకోగలిగింది. మనకి ఇవ్వాల్సిన టైంకి ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తారు. తీవ్ర సంవేగం ఆసన్న, తీవ్రమైన సంవేగం ఉందంటే మనకు వెంటనే వస్తుంది రిజల్ట్. మనకంత తీవ్రమైన సంవేగం లేక ఇదేదో చెప్పారు నిజమా అనుకోకూడదు. గురువు చెప్పాడంటే అర్థం అది అమృత స్వరూపమైన వాక్కు. ఖచ్చితంగా నిజమే మాట్లాడతారు గురువులు, ఎప్పుడు అబద్ధం చెప్పరు అసలు. మనకు తెలియక ఇవన్నీ నిజమా అనుకుంటాం, నిజమా అని డౌట్ చేయకూడదు. గురువు మీద 100% ట్రస్ట్ ఉండాలి. ఎంత ట్రస్ట్ వర్ది అయితే గురువు చెప్తాడు మనకు, ఆయన పూర్తిగా తాను అనుభవించిందే చెప్తాడు తప్ప చదివినే చెప్పడం, ఏదో టాలు టీలు ఉండవు. నిజంగా జరిగింది తనకు అనుభవంలోకి వచ్చింది చెప్తాడు. అలాగా మనం గురువుని పూర్తిగా నమ్మితే, ఆ గురువుని పూర్తిగా నమ్మడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆయన నుంచి మనకు ఆ ప్రజ్ఞ, ఆ శక్తి, ఆ జ్ఞానం అన్ని మనకు ప్రవహిస్తూ ఉంటాయి. అలాగా మనకు గురువుతోటి కంప్లీట్ గా అలాంటి అనుసంధానం కలగాలంటే ఆయన పూర్తిగా విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఈ యోగాభ్యాసం ప్రారంభం అవటం ఎప్పుడవుతుందని చెప్పుకున్నాం, మన లైఫ్ లో జరుగుతున్న మనం చేస్తున్న దినచర్యలు మొత్తం భక్తిగా భగవంతుడికి, మనలో ఉన్న భగవంతుడికి సమర్పణ జరగాలి. మనకి ఇష్టమైన వాళ్ళకి బాధ కలిగిస్తాం, ఎప్పుడన్నా బాధ కలిగించాం కదా. బాధ కలిగించామంటే అర్థం అవతల వాడు బాధపడితే మనకి ఇష్టం లేదంటే, ఇష్టం లేని వాళ్ళని ఎక్కువ బాధిస్తాం, ఇష్టం ఉన్న వాళ్ళని కూడా బాధించేవాళ్ళు ఉన్నాడు. అది ఇంకా చిత్రమైన విషయం, అది వద్దు. కానీ అలాగే గురువుకి మనం ఇష్టమైన వాళ్ళం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాం కదా. ఆయనకి ఇష్టమైన పనులు చేయటం వల్ల ఏమంటే అవన్నీ కూడా యోగాభ్యాసానికి ప్రారంభానికి ఉదాహరణ, సూచన. మనం యోగాభ్యాసం చేస్తున్నట్టు అంతే తప్ప ఆసనాలు వేసాం కాబట్టి యోగాభ్యాసం అయింది, మాకు ప్రాణాయామం చేస్తాం, భస్త్రిక వచ్చు, కపాల భాతి వచ్చు, శీత్కారి ప్రాణాయామం వచ్చు, చాలా ఉన్నాయి ప్రాణాయామాల పేర్లు, అవన్నీ వచ్చేసినా కూడా యోగాభ్యాసం మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతుంది, దినచర్య మొత్తం ఏం చేసినా సరే. జపో జల్ప శిల్ప అని ఉంటుంది సౌందర్య లహరిలో. జపో జల్ప శిల్ప అంటే మేము జపం చేస్తున్నా, జపం చేస్తుంటే ఎవరి కోసం చేస్తున్నాం, భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం.
అలాగే నడుస్తున్నాం, నాకు ప్రదక్షిణ చేయడం రాదు, నేను ఇంట్లో నడుస్తా అటు ఇటు, లేకపోతే బజార్కి వెళ్తా, అయ్యో సరుకులు తెచ్చుకోవడం, ఈ నడుస్తున్నదంతా నీకు ప్రదక్షిణమే తల్లి. చూసారా ఆధ్యాత్మికత ఎంత సింపుల్. ఇదేదో ఒక చాలా కష్టమైన విషయం అని మాకేం అర్థం కాదు. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటారు, సాధన చేయాలి సరిగ్గా చెప్పరు, మాకు చెప్పరు కాదు, చెప్పినవి మనకు అర్థం చేసుకో. అతి సులభంగా చెప్పామనుకోండి సింతేనా అని తీసి పడేస్తారు. కొంచెం కష్టంగా చెప్పారనుకోండి, ఏదో కష్టమైన విషయం మనకి ఎందుకు వచ్చింది తలనొప్పి, టైం తలనొప్పి కావాలని తలనొప్పి తెచ్చుకుంటాడు ఎవరన్నా, హాయిగా ఎంజాయ్ చేయక అంటే టైం వేస్ట్ చేయకని ఎంజాయ్ చేయటం. టైం వేస్ట్ చేయడానికి రాలేదు భూమి మీదకి. ఒక మహాత్ముడు చాలా చిత్రంగా చెప్తారు ఆయన భాష. పిడకలు ఏరుకోవడానికి వచ్చావా భూమి మీదకి అని అడుగుతాడు. పిడకలు ఏరుకోవడానికి వచ్చావా భూమి మీదకి, పిడకలు ఏరుకోవడానికి వస్తాడండి ఇది, నేను వజ్రాలు ఇద్దాం అనుకుంటున్నావు, నువ్వు పిడకలు ఏరుకుంటావా అని అడుగుతున్నాడు. అందుకని మన మన ప్రతి మాట భగవంతుడికి స్తోత్రమేట. సౌందర్య లహరిలో ఉన్న ఒక శ్లోకానికి అర్థం ఇది. పై చెప్తున్నాను, నా నడకంతా నీకు ప్రదక్షిణే. అలాగే నేను చేస్తున్న ఇప్పుడు ఇల్లు ఊడుస్తారు, క్లీన్ చేసుకుంటాం కదా, అలాగే గిన్నెలు కడుగుతాం. అలా చేసినప్పుడు నా హృదయంలో నా మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ కడిగేసుకుంటున్నాను. ఎంత సింపుల్ గా చూడండి. కాఫీ తాగుతాం అనుకోండి, కాఫీ గ్లాస్ కడుక్కుంటాం, నామోషి ఏం కాదు కదా, కడుక్కోవాలి. మన పని మనం చేసుకోవాలి. నిజంగా చెప్పాలండి, చేతకాక పని మనుషులను పెట్టుకుంటాం, పోనీ వాళ్ళు కూడా బతుకుతారు, ఓకే. మనం పని చేస్తున్నప్పుడు ఈ పని అంతా కూడా ఇలాంటప్పుడు ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు, అలాగే బట్టలు ఉతుక్కుంటాం. సపోజ్ బట్టలు ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఉతుకుతుంది, మనం ఉతకం. బట్టలు ఉతికినప్పుడు, లేకపోతే కూరలు కోస్తున్నప్పుడు మనలో కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం ఇవన్నీ కట్ చేసేస్తున్నాను అనే భావంతో కూరలు కోసుకోవాలి. ఎంత సింపుల్గా చూడండి, చేస్తాం. అలాగా చేస్తే మంచిదే, చెయ్యాలి. అలాగా దినచర్య మొత్తం మనం సమర్పణగా చేస్తూ ఉంటే, ఇది అన్ని భగవంతుడి కోసమే చేస్తుంది. అన్నం ఎవరి కోసం వండుతున్నావు అంటే, మా భార్యకి ఇది చాలా ఇష్టం కాబట్టి ఈ కూరలు తెచ్చాను, నాకు వండి పెడుతుంది. ఆవిడేమంటుంది, మా ఆయనకి ఇలా చేసి పెడితే బాగుంటుంది అందుకని ఇలా వండి పెడుతున్నాను అంటుంది. రైట్. అట్ ది సేమ్ టైం యోగాభ్యాసం ప్రారంభం చేసేవాడు ఎలా అనుకుంటాడంటే, నా భార్య రూపంలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు కాబట్టి ఇవి తెచ్చిపెడతాడు. అలాగే భార్య అయితే ఏమనుకుంటుందంటే, నా భర్త రూపంలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు కాబట్టి ఆయనకి ఇలా చేసి పెడతాడు అనుకుంటుంది. అలాగా మన యోగాభ్యాసం మొదలవుతుంది తప్ప ఊరికి ఆసనాలు వేసేసాం, ప్రాణాయామాలు వేసేసాం, అలాగే ఇంకా రకరకాల విన్యాసాలు ఉంటాయి, అవన్నీ చేసామంటే రాదు. ఈ మొత్తానికి భక్తితో జోడించకపోవడం వల్ల అది పరిపూర్ణత తెచ్చుకోదు. ఇవన్నీ చేసిన భక్తి ఉండాలి. భక్తి ఎవరికైతే ఉంటుందో ఆ భక్తుడే భగవంతుడికి ఇష్టం. ఇప్పుడు భక్తి యోగం అని మనకు భగవద్గీతలో 12వ అధ్యాయం మొత్తం అంతా భక్తి గురించి ఉంటుంది. భక్తుడు నాకు ఇష్టడు, భక్తుడు నాకు ఇష్టడు. భక్తుడు నాకు ఇష్టడు. ఎందుకు భక్తుడు నాకు ఇష్టడు? ఆ భక్తి ఉంటేనే మనకు ఈ విశ్వం అంతా నిండిన భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తే భాగ్యం కలుగుతుంది. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్యమైన చక్షుష్ ఇస్తున్నాను నేను, తీసుకో అంటాడు కృష్ణుడు అర్జునుడికి. ఆ ఇచ్చిన తర్వాత అప్పుడు చూస్తాడు విశ్వరూపాన్ని. చూసి అమ్మో చాలా భయం వేస్తుంది, నువ్వు ఉపసంహరించుకో, పూర్వంలాగా నాకు 4 చేతులతోటి ప్రసన్నంగా కనిపించు అంటే కనిపించిన తర్వాత కృష్ణుడు చెప్తాడు అప్పుడు, ఇదివరకు ఎవరు చూడలేదు, ఇంతవరకు ఎంతో మంది యోగులు, ఋషులు, మునులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు ఎంతో మంది అడుగుతూ ఉంటారు, ఎవరికి చూపించలేదు నేను ఈ రూపాన్ని, నీకే చూపించా ఫస్ట్ టైం. ఎందుకంటే నువ్వు నాకు సఖుడవు, నాకు ఇష్టడవు, అంతేగాని నువ్వు నా బావు అని చెప్పలేదు. బావా అర్జున అనలేదు, సఖుడవు. ప్రేమ అనేది సఖిత్వానికి గుర్తు. స్నేహం, స్నేహితుడు ఉన్నాడు వాడికి మనకు సంబంధం ఏంటంటే ఏం ఉండదు, ఏ కారణం లేకుండానే స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా చక్కటి అనుబంధం ఉంటుంది. అలాంటి అనుబంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకోవాలి. మనం ఈ భగవంతుడే ఈ సృష్టి అంతా అని మొదట ఖచ్చితంగా దృఢంగా మనం విశ్వసించాలి. ఈ అన్ని రూపాలు ఆయనని విశ్వసించాలి. అన్ని రూపాల్లో ఉన్న ఆయనకి నేను ఎలా సేవ చేయగలను అని ప్రశ్నించుకోవాలి.
దానికి కొంత సమయం కేటాయించాలి రోజు. అంతేగాని మనం తోచినప్పుడు చేయటం, రోజు కాదు, నెలకోసారి చేస్తాం, సంవత్సరానికి ఒకసారి చేస్తాం, లేకపోతే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అలా మేము కూడా పుష్కరాలకు ఒకసారి చేస్తాం. ఇలా కుదరదు, రోజు చెయ్యాలి. రోజు ఖచ్చితంగా ఒక సమయం ఇచ్చి ఆ సమయం అంతా చెయ్యాలి. అలాగే డబ్బులు ఇవ్వడం అంటే ఎప్పుడో ఒకసారి ₹1,00,000 ఇవ్వడం కాదు, రోజు కొంచెం తీసి పక్కన పెట్టాలి. అది మనలో సంస్కారాలు వచ్చేటట్టు చేస్తుంది. ఇలాగా ప్రపంచానికి మనం పనికి రావాలంటే ముందర గురువు చెప్పిన పద్ధతిలో నడుస్తూ నాకేం కావాలి అనేది పక్కన పెట్టి నేనేమి ఇవ్వగలను ఈ సృష్టికి అనే దాంట్లో ఆలోచించాలి. అలా ఆలోచించడానికి పరమ గురువులు ప్రేరణ ఇస్తూ ఉంటారు. అలాంటి ప్రేరణ తీసుకుని మనం ముందరకి మన జీవితంలో నడుస్తూ ఉంటే ఆ ప్రేమ ఒక రకమైన మధుర అనుభూతి, ఒక వెలుగు. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వాళ్ళ ముఖంలోంచి ఒక వర్చస్సు వస్తూ వెలుగు కనిపిస్తుంది, గట్టికి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళ చుట్టూ అంతా ఆనందంగా ఉంటుంది, మాధుర్యం. అబ్బా ఎంత బాగుంది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుంది ఇక్కడ అనిపిస్తుంటుంది మనకు. ఎంతసేపు చూసినా తనివి తీరదంటాం చూసారా, ఎంతసేపు ఇంకా ఉండాలనిపిస్తుంది, ఇంకా ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. ఏంటి అప్పుడే గంట గడిచిపోయింది, అప్పుడే 2 గంటలు అయిపోయాయి, ఇప్పుడే కావచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా భక్తి ఎవరైతే నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆ చుట్టూ ఉన్న వెలుగు అనమాట ఇదంతా. భక్తి, దాన్నే ప్రేమ అన్నాం. అలాగే మన చూపించే ప్రేమకి వ్యక్తులు, సంబంధాలు ఇవి ఆధారం అయితే, భగవంతుడు చూపించే ప్రేమ వ్యక్తులతోటి సంబంధాలతోటి లేదు. అది ఎలా ఉంటుందంటే అహేతుకము, కారణం లేకుండా ఎప్పుడు అలాగా సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయో ప్రేమ తరంగాలు అలా భగవంతుడి నుంచి మనకు వస్తుంటాయి. ఇంకో చాలా చాలా సులభంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, సూర్యుడి కిరణాలు మనకు బయటికి వెళ్తే ఎండ చుర్రుమంటుంది, వడదెబ్బ తగులుతుంది, లేకపోతే క్యాన్సర్ వచ్చేస్తుంది, స్కిన్ క్యాన్సర్ ఇలా చెప్పేవాడు డాక్టర్లు. మేబీ రైట్. కానీ సూర్య ఉపాసన చేసేవాడు సూర్యుడి హృదయం, మనకు ఎలాగైతే హృదయం ఉంది, హృదయం అంటే ఏంటి, కాళ్ళ నుంచి తల వరకు ఉన్న మొత్తం ప్లేస్ హృదయం ఉందో, అలాగే సూర్యుడికి హృదయం ఉంది. మన హృదయంలో ఆకాశం ఉంటుంది, అలాగే సూర్యుడి హృదయంలో కూడా ఆకాశం ఉన్నది. ఆ ఆకాశంలో ఎవరున్నారు, పరబ్రహ్మం ఉన్నారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకుంటే, సూర్యుడి హృదయము, ఆ హృదయంలో ఆకాశము, ఆ ఆకాశంలో పరబ్రహ్మం. అంటే మనకు కనిపిస్తున్న సూర్యుడు, ఆ సూర్యుడికి ఒక హృదయము, 2వ స్టెప్. 3వ స్టెప్లో ఆ హృదయంలో ఆకాశం, 4వ స్టెప్లో దాంట్లో పరబ్రహ్మం. ఆ 4 స్టెప్పులు మనకు కూడా ఉన్నాయి. ఈ దేహము, ఈ దేహంలో హృదయము, ఈ హృదయంలో ఆకాశము, ఈ ఆకాశంలో పరబ్రహ్మం. అక్కడ ఎలా ఉన్నాడు పరబ్రహ్మం, ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు అని ధ్యానం చేసుకుంటే, సూర్యుడిలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఒక్కడే పరబ్రహ్మం అని మనకు ధ్యానంలో ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. అదే దివ్య చక్షువు. ఆ దివ్య చక్షు ఎప్పుడైతే మనకు విప్పారుతుందో, ఎప్పుడైతే తెరుచుకుంటుందో, అప్పుడు మనం ఈ సృష్టి మొత్తాన్ని భగవత్ స్వరూపంగా చూస్తాం. అంతవరకు అలా జరుగుతుంది. ఆ టాలన్నీ పోతాయి. ప్రాక్టికల్ గా చెప్పింది ఇది. దీన్ని దహర విద్య అంటారు. ఆదిత్య హృదయంలో చెప్పింది. ఆ ఆదిత్య హృదయంలో చెప్పింది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఆపరేటర్స్ ఏం లేకుండా, అంటే ఏరోప్లేన్, రాకెట్లు ఇలా లేకుండా మీరు ఏ లోకంలో ఉండదలుచుకుంటే ఆ లోకంలో ఉండొచ్చు. సూర్యుడిలో ఉన్న పరబ్రహ్మము, నా హృదయాకాశంలో ఉన్న పరబ్రహ్మం ఒకడే అని ధ్యానం ఖచ్చితంగా చేస్తే, ఇక్కడ హృదయంలో సూర్యుడు, దాంట్లో ఆకాశం, దాంట్లో పరబ్రహ్మం ఉన్నాడని మనం ధ్యానం చేస్తే, మనకు సూర్యుడికి అభేదం మనకే తెలుస్తుంది, ఎవరు చెప్పట్లేదు. కడుపు నిండితే, అన్నం తింటే కడుపు నిండింది అని ఎలా తెలుస్తుందో, అలాగే సూర్యుడిలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఒకడే అని తెలుస్తుంది. అలా తెలియడం వల్ల ఈ దివ్య చక్షు ఓపెన్ అవుతుంది. అప్పుడు అన్ని చూడొచ్చు, ఒక చోట కూర్చొని, ఇంట్లో కూర్చొని. ఏ సూర్యలోకానికి వెళ్ళాలంటే సూర్యలోకం వెళ్ళొచ్చు, అక్కడ విశేషాలన్నీ చూసి మళ్ళీ వెనక్కి రావచ్చు. చంద్రలోకం వెళ్ళాలంటే చంద్రలోకం వెళ్ళవచ్చు, అవన్నీ చేయొచ్చు. అలాంటి విద్య గురువు ఇస్తాడు, మన మీద ప్రేమతో ఇస్తాడు, మన మీద వాత్సల్యంతో ఇస్తాడు. వాత్సల్యం అంటే ఏంటి, ఆవు ఉందనుకోండి, ఆవు దూడకి పాలు ఇస్తుంది, వాత్సల్యం. వత్సము, గోవు వత్సము. అలాగా తల్లి పిల్లాడికి పాలు ఇస్తుంది, ఎంత ప్రేమతో ఇస్తుంది.
అలాంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది గురువుకి శిష్యుడి మీద. తల్లి ప్రేమ కాదు, సరిపోదు ఇది. అలాంటి ప్రేమ గురువు మనకిస్తాడు. తల్లి ప్రేమ అని వచ్చింది కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఈ మనుషులకి ఈ జ్యోతిష్యంలో చెప్పిన 12 రాశుల ప్రభావం చాలా ఉంటుంది మనందరి మీద. ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది, దేశాల మీద ఉంటుంది, అలాగే భూగోళం మొత్తం మీద ఉంటుంది, అలాగే మన చుట్టూ ఉన్న ఆకాశం మీద, ఇవన్నీ ఎంతో ప్రభావం చూపిస్తాయి. దాంట్లో తల్లి పిల్లలకి మధ్యలో ఉన్న సంబంధం. తల్లి ఎంతో ప్రేమగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తే వెంటనే వీళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు ఏం చెప్పక్కలేదు నోరు తెచ్చి. అది అంతా ఎలా జరుగుతుందంటే కర్కాటక రాశి ప్రభావం వల్ల జరుగుతుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, మన మనస్సుకి అధిపతి చంద్రుడు. పిల్లాడి మనస్సులో ఏముందో వెంటనే తల్లి మనసులో ప్రతిఫలిస్తుంది. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే ఒక సబ్మెరైన్ లో పావురాల పిల్లల్ని 4 తీసుకుని సముద్రం లోతులో ఒక 5,000 అడుగుల లోతు అలా వెళ్ళిపోయి ల్యాబొరేటరీలో పావురం తల్లిని పెట్టి అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి కదా సబ్మెరైన్లు, వాటిని ఇలాగ గుచ్చారు దేంతోనో, చిన్న గుండు సూత్తులో లేకపోతే ఇలా గిల్లారు. అవి గిలగిల్లాడుతుంటే ఇక్కడ తల్లి బాధపడుతోంది. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లి, ల్యాబొరేటరీలో ఉన్న తల్లి గిలగిల్లాడుతోంది. అవి రికార్డు చేశారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ దేశం కాలం ఇలాంటివి ఏమీ ఈ తల్లి ప్రేమకి అడ్డు రావు. దే కెనాట్ పుట్ ఎనీ అబ్స్టికల్, ఏ రకమైన అడ్డంకులు పెట్టలేవు. అలాంటిది కర్కాటక రాశి ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఇలా ఈ రాసుల ప్రభావం అంతా మన మీద ఉంటుంది. అలాగే ప్రేమ అనేది మనం సాధన చేయటానికి, ఇవన్నీ చేయడానికి రాసులు మనకు ఉపయోగిస్తాయి. ఇవన్నీ సీక్రెట్ డాక్టర్లో చాలా చక్కగా మేడం బ్లావెట్స్కి ఇచ్చారు. అవన్నీ తెలుసుకోవాలి. అలాగా ప్రేమ అనేది తల్లికి బిడ్డలకి మధ్యలో ఉంటుంది. అలాంటిదే గురువుకి శిష్యుల మధ్యలో కూడా ఉంటుంది. అలాగే ఇంకొక చోట చెప్తారు మీనరాశి ప్రభావం. దాంట్లో ఏంటంటే తాబేలు తన పిల్లల్ని అవతల ఒడ్డున ఉన్న పిల్లల్ని యువతల ఒడ్డు నుంచి చూస్తూ ఉంటుంది, అంతే. ఊరికే చూస్తూ ఉంటుంది పిల్లల్ని. ఆ చూపులోనే వాళ్ళకి బలం వచ్చేస్తుంది, అవతల పిల్లలకి అనే పోషణ జరిగిపోతుంది. చాలా విచిత్రమైన ఎన్నో విషయాలు ఉన్నాయి సృష్టిలో, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే గురువు కూడా అలా ఊరికే చూసి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఆయన నోటితో మాట్లాడు, ముట్టుకోడు, జస్ట్ ఊరికి అలా చూసడంగానే ఆయనలోంచి శక్తి మనలోకి వచ్చేస్తుంది, ఆయనలోంచి ప్రేమ మనలోకి వచ్చేస్తుంది. తెలియకుండానే ఆ రోజు నుంచి మన జీవితం మారిపోతుంది. ఇలాంటివి ప్రేమ వల్ల జరుగుతాయి. ప్రేమ ప్యూర్ లవ్ అంటాం. అంటే దానికి ఇంకా ప్యూర్ లవ్ అని మనం ఊరికే నోటి మాటగా అంటాం తప్ప యూ కెనాట్ డిఫైన్. దానికి ఏం చెప్తారంటే పరమ గురువులు మనకి ఏం చెప్తారంటే ఈ సృష్టి మొత్తం కూడా ప్యూర్ లవ్ వల్ల వచ్చింది. అలాగే అన్నిటిని అదే పోషిస్తుంది. మన హృదయం అంతా కూడా ప్యూర్ లవ్ తో నిండిపోయింది అనుకో, అప్పుడు మనం కూడా క్రియేట్ చేయగలం. ఎలాగైతే బ్రహ్మ క్రియేట్ చేశాడు సృష్టికర్త, అలా కూడా మనమే సృష్టికర్తగా క్రియేట్ చేస్తాం. అలాగే విష్ణు ఎలాగైతే దీని అంతటినీ పాలిస్తున్నాడు, అన్నపూర్ణేశ్వరు ఎలాగైతే అందరికి అన్నం పెడుతుంది, అలాగే వీడు కూడా అందరికి సస్టైన్ చేయగలడు. మనలో ఉంది ఆ ప్రజ్ఞ అని చెప్తాడు గురువు. పరమ గురు చరణ సన్నిధి గొప్పతనం ఏంటంటే అది నువ్వే అని చెప్తాడు. యు ఆర్ నథింగ్ బట్ ప్యూర్ లవ్. ముందర నువ్వు ఈ మమకారం, వ్యామోహం, మోహం ఇలాంటి వాటి నుంచి మెల్లిగా బయటపడి నువ్వు ఎవరెవరిని చూస్తున్నావు వాళ్ళందరూ భగవత్ స్వరూపులు అనుకో. సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. గోవు మాంసం తినే చండాలుడు, కుక్క, వీటన్నిటిలో నేనే ఉన్నాను. అలా సమదర్శనుడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ఇష్టడు అని చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆ శ్లోకం చదువుతాం. అలాగే రామకృష్ణ పరమహంస గారు ఒక చేతిలో బంగారం, ఒక చేతిలో మట్టి పట్టుకునేవారట. ఇది బంగారం, ఇది మట్టి, మళ్ళీ ఇది మట్టి, ఇది బంగారం, ఇలా చూసి 2 విసిరేసేవారు. మనం ఏం చేయగలం? ఎక్స్పెరిమెంటల్ గా చేస్తాం. బంగారం వద్దు,
రూ. 1000 ఇప్పుడు 500 నోట్లు, రూ. 1000, 2 500 నోట్లు, రూ. 1000 ఈ చేతిలో మట్టి, రెండు ఒకటే అని చెప్పి రోడ్డు మీద ఇసిరేసి ఇంట్లోకి వస్తామా? చేయమని కాదు. సమలోష్టాశ్మ కాంచన అని ఉంది. సమలోష్టాశ్మ కాంచన. కాంచనం అంటే బంగారం, ఇంకోటి ఇనుము, రెండు ఒకటే అని చెప్పి రెండు విసిరేసేట. అలా చూడగలిగి ఉండాలి. విసిరేయమంటే రోడ్డు మీద విసిరేసి ఇంట్లోకి వెళ్ళిపోవడం కాదు. రెండింటినీ సమంగా చూడాలి. బంగారం అయినా అంతే దాని వాల్యూ, ఇనుము అయినా అంతే వాల్యూ. ఇనుముతోనే మరి చాలా వస్తువులు తయారవుతాయి, అంతే తప్ప బంగారం తయారు కావు కదా. కాబట్టి ఇనుముకు ఉండే వాల్యూ ఇనుముకు ఉంది, దాని విలువ దానికి ఉంది. బంగారం ఉండే బంగారం. అలా చూడాలి అంతే తప్ప రెండు ఒకటని చూడకూడదు, రెండు వేరు వేరు అని చూడకూడదు, రెండు నాకు అక్కర్లేదని చూడకూడదు. దాని ఉపయోగం బట్టి దానికి వాల్యూని ఇవ్వాలి, అది చెప్తున్నారు. అలాగా మనం ఏదన్నా ఒక వర్క్ చేసామనుకోండి, దీనివల్ల నాకేం వస్తుంది, ఏం ప్రయోజనం ఉంది అని అనుకోకుండా సేవ చేయాలి. ఎప్పటికన్నా పనికి వస్తుంది. ఇవాళ మనం చేసి పెడితే బ్యాంక్ డిపాజిట్ లాగా ఉంటుందండి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలా చెప్పారనుకోండి, మేబీ ట్రూ, బట్ అకల్ట్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే నువ్వు దేన్ని కోరకు, దేన్ని ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు చేయాలి కాబట్టి చెయ్యి, అంతే సింపుల్. చెట్టు ఉందనుకోండి, మామిడి పళ్ళు కాస్తుంది, మామిడి పళ్ళు ఇస్తుంది. మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మన నీళ్లు పోయలేదు అనుకోండి, ఏం అడగదు. నీళ్ళు పోయలేదు ఏంటని అడగదు. మల్లెపూల పొద ఉంది పెద్దది, దానికి నీళ్లు పోయకపోయినా దాని అది ఇచ్చే పూలు ఏవి ఇస్తూనే ఉంటుంది ఇవ్వగలిగినంతసేపు. అదా నీళ్లు పోయలేదు అనుకోండి, పాపం ఎండిపోయి చచ్చి. అంతే తప్ప నీకు మల్లెపూలు ఇచ్చా కాబట్టి నాకు నీళ్లు పోయి, నువ్వు నీళ్లు పోయకపోతే మల్లెపూలు ఇవ్వను, ఇలా మనతో బేరసారాలు ఆడదు కదా. దాని పని అది చేస్తూ, అలా మన పని మనం చేయటం అనేది ప్రకృతి నుంచి చూసి నేర్చుకో. దాన్ని యజ్ఞము అంటారు, అది యజ్ఞార్థ జీవితం అంటారు అని గురువు చెప్తాడు. అలా చెయ్యాలంటే మనలో లవ్ ఉండాలి, ప్రేమ. సేవ చేయాలంటే మనుషులకే చేయక్కర్లేదు, కుక్కలకు చేయొచ్చు, అదే జంతువులు ఏదైనా చేయొచ్చు, అలాగే చెట్లకు చేయొచ్చు, చివరికి ఖనిజాలకు కూడా చేయొచ్చు. ఖనిజాలకు కూడా చేయొచ్చు. ఎలా చేస్తాం? ఏ ప్రేమ అయితే గురువు నాకు ఇచ్చాడో ఆ ప్రేమను వీళ్ళందరికీ పంచిపెడుతున్నాను అన్నాడు, అంతే సింపుల్. మనం ఒక వస్తువుని ఏదన్నా అంటే సపోజ్ పెన్ను వాడుతున్నాం అనుకోండి, ఈ పెన్ను కూడా సమ్ ప్లాస్టిక్ తో తయారైంది, దీంట్లో ఏవో ఉంటాయి, లేకపోతే ఇనుముతో తయారైంది. దాంట్లో ఇనుము అణువులు ఉంటాయి కదా, ద లైఫ్ వైబ్రేటింగ్ ఇన్ ఎవ్రీ యాటమ్. కాబట్టి ఈ యాటమ్, దీంట్లో ఉన్న యాటమ్ అన్నింటిలో కూడా లైఫ్ ఉంటుంది. మనం వాడుకుంటున్న సెల్ ఫోన్ అన్నింటిలో లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ కి మన గురువు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ ప్రేమను నేను పంచుతున్నాను అది ముట్టుకున్నప్పుడల్లా. అలాగే ఏ జ్ఞానం నాకు ఇచ్చాడో ఈ దీంట్లో ఉన్న ప్రతి అణువుకి ఆ జ్ఞానాన్ని నేను పంపిస్తున్నాను అనుకోవాలి, నిజంగా వెళ్తుంది. అలాగే వెలుగు, నాకే వెలుగునైతే చూపించాడో నన్ను తమసోమ జ్యోతిర్గమయ అని నడిపిస్తున్నాడు, అలాంటి వెలుగు దీనికి కూడా కావాలి అనుకోవాలి. అలాగే మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి మన ప్రేమని, గురువు ఇచ్చిన మన ప్రేమని ఇవ్వచ్చు, మన వెలుగుని ఇవ్వచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు. అలా చేయడం వల్ల లోవర్ కింగ్డమ్స్ కి మనం హెల్ప్ చేస్తాం. ఆవుకి మేత పెడుతున్నాం అనుకోండి, ఆవుకి మేత పెట్టాం అనే బదులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ఆ అన్నం అది తినే రూపం ఏంటి? గడ్డి, లేకపోతే అరటిపళ్ళు, లేకపోతే ఇంకేవో గింజలు, అలాంటివి తింటుంది. అవి పెడుతున్నప్పుడు ఈ పరబ్రహ్మము ఆ ఆవులోకి ప్రవేశిస్తున్నాడు. ఏ ప్రేమ అయితే, ఏ భక్తి అయితే నాకు గురువు నేర్పాడు, ఆ భక్తితో ఈ ఆహారాన్ని ఆవుకి సమర్పించుకుంటున్నాడు. అలా ఎవరికైనా సరే అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఇంకా ఇంకా అది ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ భక్తి అనేది, ఆ ప్రేమ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. లవ్ ఈస్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్. ఏదైనా సరే ప్రేమ వల్లే ఏర్పడుతుంది, దానివల్లే సస్టైన్ అవుతుంది. దీనికి ఏం చెప్తారంటే సో కామయత, భగవంతుడు మొట్టమొదట ఇలా సృష్టించాలి అనుకున్నాడు. ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని కామేశ్వరి అంటారు. ఆ కామేశ్వరి ఎప్పుడైతే ఉపాసన చేసామో, కామేశ్వరులు, కామేశ్వరి శక్తి ఎప్పుడు ఏం చేస్తుందంటే సృష్టిని చేయటం, దాన్ని పోషించడం, ఈ బాధ్యత అంతా తీసుకుంటుంది. అలాంటి శక్తి మనకు ప్రేమ అనే దానివల్ల వస్తుంది. సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం శివశక్త్యా యుక్తో యది భవతి అని వస్తుంది. ఆ శివుడు శక్తి, ఆ శివుడు శక్తి మనలోనే ఉన్నారు. సమస్త సృష్టికి మంచి చేయాలనే సంకల్పం శివుడు, అది చేయటానికి కావాల్సిన శక్తి అమ్మవారు. ఈ రెండు మనలోనే ఉన్నాయి, కాన్షియస్నెస్ అండ్ ఫోర్స్, చైతన్యం, శక్తి. కామేశ్వరుడు, కామేశ్వరుడు. ఆ కామేశ్వరి
ఉపాసన చేసామనుకోండి, మనకు ఈ ప్రేమ అలాగే సస్టైన్ చేయటం అన్ని రకాల విద్యలు వస్తాయి. ఇలాంటివి మనకు గురువు మనకు ఇస్తాడనమాట. అలాగే సేవ చెయ్యాలి అంటే భక్తియుక్తి, అంటే భక్తియుక్తమైన భక్తితో కూడిన సేవ చేయాలి తప్ప ఏదో మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము అందరికీ దానం చేస్తాం అని చెప్పి బోర్డు పెట్టుకోవడం ఇలాంటివి కాదు. పోజులు కొట్టడం, ఫోటోల కోసం అర్రులు చాచడం ఇలాంటివి కాకుండా నిస్వార్థంగా నిజంగా భక్తితో చేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మంగళప్రదమైన మార్గం తెలుస్తుంది. దానికి ఏం చెప్తున్నారంటే ఒక చిన్న శ్లోకం, నయుజ్యమానయా భక్త్యా భగవత్ అఖిలాత్మని సదృశోస్తి శివ పంధ యోగినాం బ్రహ్మసిద్ధయే. ఈ భక్తితో మాత్రమే కూడిన సేవ చేయటం వల్ల శివ పంధ మంగళప్రదమైన మార్గం నీకు లభిస్తుంది, వేరే రకంగా లభించదు అని మనకు శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ ప్రేమ వల్ల మనకి ఏమొస్తుందంటే దివ్య జ్ఞానం వస్తుంది. ఈ దివ్య జ్ఞానమే అన్నిటికీ. సో దాన్ని సముపార్జించడం ఎలాగ అని మనకు గురుదేవులు సాధన ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఎలా చేస్తే మనం మనలో ఉన్న దివ్య జ్ఞానం పూట ఊరుతూ ఎలాగా అది అయ్యే, దాని దగ్గరికి వెళ్లే కొద్దీ ఇంకా వస్తుంది తప్ప, దాన్ని పంచే కొద్దీ ఇంకా పెరుగుతుంది తప్ప అది తగ్గిపోయేది కాదు. థియాసఫీ అంటే భగవద్ జ్ఞానం అనమాట. సో ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ప్రతిదానికి ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటారు వాళ్ళు తప్ప వాళ్ళ జీవితంలో ఏ సంఘటన జరిగినా దుఃఖం వచ్చేసేది, ఇంత కష్టం అనుకోరు. స్టిల్ ఎవ్రీథింగ్ గివ్స్ బ్లిస్, ఆనందం. అసలు ఒక శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ఒకే ఒక వైబ్రేషన్ ఆనందం. ఆ ఆనందానికి మనం వైబ్రేట్ అయితే మన జీవితం కూడా ఆనందం. అది హైయెస్ట్. కాబట్టి మొట్టమొదటి 7వ అంతస్తులో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. కానీ 1వ అంతస్తు దాటాలి, 2 దాటాలి, 3, 4, 5, 6 అప్పుడు కదా 7కి వెళ్ళేది. కాబట్టి మనం సాధన చేసుకుంటూ ఈ హృదయాన్ని భగవంతుడి చరణాలకి సమర్పించాలి. భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు. ఆయన ఇచ్చే జ్ఞానము, ఆయన మన మీద వర్షించే ప్రేమ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన దగ్గర పెట్టాము, మన హృదయం కూడా పరమ ప్రేమ స్వరూపము, జ్ఞాన స్వరూపం అవుతుంది. మనకు ఏదైనా కావాలనుకోండి, ఇప్పుడు ఆవు పాలు కావాలంటే ఏం చేస్తాం, గిన్నెలో పోయించుకుంటాం. గిన్నె తీసుకెళ్లి దాని దగ్గర పెట్టాలి, అంతే తప్ప గిన్నెలోకి అది వచ్చేది కదా. గిన్నెలోకి పాలు వస్తాయి కదా, గిన్నె నిండుతుంది మెల్లిమెల్లిగా. అలాగే మనకు భగవంతుడి ప్రేమ మనలోకి రావాలని ఏం చేయాలి, భగవంతుడి దగ్గర మన హృదయం అనే ఒక పాత్రను ఎలా పెట్టాలి, పెడితే మెల్లిగా ఆయన నుంచి మనకు ఆ భగవంతుడి ప్రేమ వర్షిస్తూ, ఆ జ్ఞానం వర్షిస్తుంది. దానివల్ల మనం ఉద్ధరించబడతాం తప్ప ఇంకోలా కాదు. అందుకని అది సమర్పణ. నా హృదయాన్ని మీకు సమర్పించుకున్నాను, నా మనస్సుని మీకు మనస్సు సమర్పించుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ కాళ్ళు నొప్పి ఉంది అనుకోండి, కాళ్ళ నొప్పి తెలుస్తూ ఉంటుంది, కాళ్ళు నొప్పి ఉండేస్తుంది. ఎప్పుడైతే మనస్సుని అక్కడి నుంచి విత్డ్రా చేసామో కాళ్ళ నొప్పి తెలియదు. విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే అక్కడ తెలుసుకునేది మనస్సు కాకుండా మనసులో ప్రజ్ఞ తెలుసుకుంటూ ఉంటుంది నొప్పిని. ఆ ప్రజ్ఞ ఆటోమేటిక్గా మనసుతో పాటు విత్డ్రా అయిపోతుంది. విత్డ్రా అయిపోయి ప్రజ్ఞ కేంద్రం ఎప్పుడు కూడా హృదయం. మన మనస్సుని హృదయంలో నిలుపుకున్నాం అనుకోండి, ప్రజ్ఞ కూడా అక్కడ మనసులో స్థిరంగా ఉండి నొప్పులు తగ్గిపోతాయి. నొప్పులు ఎలాంటి నొప్పి అయినా తగ్గిపోతుంది. అందుకని కొందరు ఏం చేస్తారంటే ఒంట్లో వాళ్ళని నిద్రపోతారు, ఇంకా నొప్పులు తెలియవు. ఎందుకంటే నిద్రపోతే మనస్సు హృదయంలో స్థిరంగా ఉండిపోతుంది. హృదయంలో ఎవరున్నారు, భగవంతుడు. అది ప్రాక్టికల్ గా మనం మేలుకొని కూడా చేయొచ్చు. నొప్పిగా ఉందనుకోండి, కాదు, నా హృదయంలో ఉన్న భగవంతుడిలో ఈ మనస్సు కరగి ఉండాలి, లీనమై ఉండాలి అనుకుంటే మనస్సు లీనమైపోతుంది, ప్రజ్ఞ ఆయన దగ్గర ఉంటుంది. ఈ శరీరం నొప్పులు ఇప్పుడు ఏవి అన్ని పోతాయి. ఇది వన్ వే ఆఫ్ హీలింగ్ అన్నమాట. ఇవన్నీ గురువు మనకు కొంచెం కొంచెం నేర్పుతుంటారు. ఈ రకంగా మనం ప్రేమస్వరూపుడైన గురువు యొక్క ప్రేమని మన హృదయంలో నింపుకొని మనం కూడా ప్రేమ స్వరూపులమై ఈ సృష్టి మొత్తానికి మూలం ప్యూర్ లవ్ అని తెలుసుకొని అదే సస్టైన్ చేస్తుందని తెలుసుకొని
మనకు ఆధారం వాడు. సమస్త జగదాధారాయ నమః అని భగవంతుడికి నామాల్లో ఒక నామం. అలాంటి అన్నిటికీ ఆధారభూతుడైన పరమాత్మ గొప్ప విశేషం ఏదైతే ఉందో ఆ ప్రేమని మన హృదయం అంతా నింపుకుని మన జీవితాలు కూడా ఆనందం చేసుకుంటాం. ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత దేశంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అవన్నీ పోవటానికి కారణం మనలోనే ఉంది. అవన్నీ రావటానికి కారణం మనలోనే. మనం ఎంత గుచ్చినట్లు మాట్లాడితే అన్ని రకాల పురుగులు వస్తాయి, అన్ని రకాల కీటకాలు వస్తాయి. ఇదివరకు ఇన్ని దోమలు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఇదివరకు ఇలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతివాడు అవతల వాడిని గుచ్చినట్లుగా మాట్లాడటం, బాధ పెట్టేట్టు మాట్లాడటం, బాధించటం, అలా బాధపడుతుంటే సంతోషించడం ఇలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏమవుతుందంటే అవతల వాడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళకి దోమలు కుడుతూ ఉంటాయి, లేకపోతే వేరే రకాలుగా కుడుతూ ఉంటాయి, రకరకాల కొత్త కొత్త, చివరికి తలలో పేలు, అలాగే కొందరికి నల్లులు బాధ పెడుతూ ఉంటాయి. వాళ్ళ మాట సరి చేసుకుంటే నల్లులు పోతాయి, పేలు, దోమలు పుట్టం. అవన్నీ ప్రాక్టికల్ గా చేయగలిగినవి. మన మాటను ఎంత మధురంగా వాడాడు. కృష్ణుడిది ఉంది మధురాష్టకం. అలాగా మధురాధిపతి అఖిలం మధురం, అంత మధురమే. అలాంటి స్థితి మనం భగవంతుడిని అడగాలి. నువ్వు ఎలా మధుర స్వరూపుడు, అలాగే నా హృదయం కూడా మధురం చెయ్యి, అలాంటి భక్తిని అలాంటి ప్రేమను నాకు అని మనం ప్రార్థిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృష్ణ దివ్యజ్ఞాన సమాజం వారికి, పాలక వర్గానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.